ఓకే ఓకే కిత్త గారు, సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. సార్ ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, నీతులు చెప్పడానికే కానీ పాటించడానికి కాదు అని. ఎలాంటి మాటలు అంటే మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు చెప్పాల్సిన పనిలే, వివరాలు నిజాలు మాకు చెప్పాల్సిన పనిలే. ఓకే, రేపు న్యాయస్థానాల్లోనే చెప్పాలా. ఇప్పుడు భద్రత కల్పించలేము, వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే భద్రత కల్పించమంటే నైతిక బాధ్యత సార్. ఒకవేళ పర్మిషన్లు ఇవ్వకపోయినా అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ప్రభుత్వ బాధ్యత. రెండోది, వీళ్ళు ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారన్నారు. మన ఇప్పటిలో పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరు ఆపేది, రక్తం చిందించాల్సిందే అని చెప్పి కారు టాప్ పైకి ఎక్కి ఆయన వచ్చేసాడు రోడ్లో. సార్ వద్దు సార్ ఆగండి పోలీస్ అధికారులు అడుగుతుంటే, రక్తం చిందించాల్సిందే ఈ రోజు రక్తం తలలు పగలాల్సిందే అంటూ ఇప్పటికి పరిగెత్తాడు కారు టాప్ పైకి ఎక్కి. వీళ్ళు మాకు చెప్తే మేము వినాల్సిన వస్తుంది. ఇదే దౌర్భాగ్యం ఉన్నాం. ఇంకోటి ఏంది, ఒక్క ఆధారంగా కేసు ఫైల్ చేసేటప్పుడు దాని యొక్క నిజానిజాలు అనేది ఖచ్చితంగా రేపు న్యాయస్థానంలో చెప్పాలి సార్. రేపు ఖచ్చితంగా మాకు చెప్పొద్దండి, మాకు అవసరం లేదు. రేపు న్యాయమూర్తి ఎదుట ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ ఈస్ ద సోర్స్, మీరు ఒరిజినాలిటీ ఏంటని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి కావాలి కదా. అది చెప్పనంటున్నారు. మేము టెక్నికల్ గా అడుగుతున్నాం. 108 లో గాయపడినటువంటి వ్యక్తిని ఎక్కించేటప్పుడు అక్కడ పోలీస్ అధికారి ఉన్నారు. ఆ అధికారి ఎవడు? ఏఎస్ఐ యొక్క అధికారి ఆపాడు. మేము మా వాహనాల్లో తరలిస్తామంటే వద్దు 108 లో ఎక్కించారు. 35 నిమిషాల సమయం వృధా అయింది. ఎందుకు ఆపాడు? ఇవన్నీ చెప్తుంటే వీటికి ఆన్సర్లు చేయకుండా ఎంతసేపు ఒక వీడియో పోస్ట్ మార్టం రిపోర్ట్, కారులో వీడియో ఎలా ఉంది, మెడ మీద కారు ఎక్కినట్టుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మెడ మీద అసలు గాయమే లేదు. సాధ్యమా? 4000 కిలోలు ఉన్నటువంటి కారు మెడ మీద పోతే కనీసం పోస్ట్ మార్టం లో మెడ మీద గాయం రాదా? ఒక సాధారణ పౌరుడికి ఆలోచించారు రాజు గారు. మెడ మీద కారు వెళ్తే 4000 కేజీలు, పోస్ట్ మార్టం లో మెడ మీద గాయం రాదా? ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తే, ఖచ్చితంగా అండి అవి బయటకు వస్తే. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు చాలా మంది సమాధానం చెప్పారు. ఒక్క నిమిషం. ఓకే ఓకే, వీరశేఖర్ గారు ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు